ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు జూమ్ ద్వారా మేము మాట్లాడుతున్నాం కాబట్టి స్థూలంగా మీరు వినగలుగుతున్నారు. కానీ భగవంతుడి నుంచి సంకేతాలు అందాలంటే అది సైలెన్స్ లోనే మనకు అందుతుంది. సైలెన్స్ అనంటే మళ్ళీ బయట సైలెన్స్ అనుకోవద్దు. ఆత్మలో సైలెన్స్. సో అక్కడ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ధ్వని ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఆలోచనల యొక్క శబ్దం. సో అవి తగ్గిపోవాలి. సో అవి తగ్గిపోవాలంటే ఏం చేయాలి? నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం చేయాలి. మళ్ళీ ఆలోచనలు వెనక్కి వెళ్ళిపోతాయి. భవిష్యత్తు వైపు వెళ్ళిపోతాయి. వ్యక్తుల పట్ల వెళ్ళిపోతాయి. జరిగిన పరిస్థితుల పట్ల వెళ్ళిపోయి మొత్తం అంతా పెద్ద ట్రాఫిక్ జామ్ ఉంటది మనకు లోపల. సో ఈ ట్రాఫిక్ జామ్ అంతా క్లియర్ చెయ్యాలి అనంటే ఒక సంకల్పం చెయ్యాలి. అది కూడా మన స్వధర్మానికి సంబంధించి. సో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని. సో దీనికి శక్తి రావాలి అని అంటే శివ పరమాత్మ నా తండ్రి ఆత్మ పరమాత్మని తలుచుకో. సో మళ్ళీ ఆలోచనలు అటు వెళ్ళాయి ఇటు వెళ్ళాయి. చాలా మంది యోగం కుదరట్లేదు అని ఒక ఆలోచన చేసేస్తారు. ఇది మళ్ళీ వ్యర్థ సంకల్పం. సో యోగం కుదరట్లేదు, నాకు ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి, నేను కుదురుగా ఉండలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మీరు కుదురుగా కూర్చోవడము, సైలెన్స్ లోకి వెళ్ళడం అంటే కొంచెం అభ్యాసం. మనం క్లాసులు స్టార్ట్ చేసిందే ఇప్పటికొక 25 క్లాసులు అయ్యాయి. సో నేర్పిస్తూ ఉన్నాం. సో మీరు అభ్యాసం చేస్తూ పోతుంటే ఒక స్టేజ్ లోకి వచ్చేస్తాం. అంతేగాని 1, 2 సార్లు చేసి మా వల్ల అవ్వట్లేదు అంటే అవ్వకుండానే పోతుంది. ఎందుకంటే మీరే ఆలోచన చేశారు కాబట్టి. సో అది ఆత్మ స్వధర్మానికి వ్యతిరేక అంటే మన పతనానికి సంబంధించిన ఏ ఆలోచనలు అయితున్నాయో అవి సహజంగా చేసేస్తున్నా. నా వల్ల కాదు, అవ్వట్లేదు, నాకు చెప్ప చేద్దామంటే అవ్వట్లేదు, టైం లేదు. సో ఈ చెడు ఏదైతే ఉందో, వ్యర్థం ఏదైతే ఉందో ఇవి సహజంగా చేస్తున్నారు. సో ఇప్పుడు మనం దీన్ని అభ్యాసం చేసినప్పుడు శ్రేష్ఠ సంకల్పాలు, ఇవి పాజిటివ్ థాట్స్ కాదు. పాజిటివ్ థాట్స్ అంటే ఇప్పుడు అందరూ మాట్లాడి చెప్పేది పాజిటివ్ థింకింగ్, పాజిటివ్. భగవంతుడు చెప్పేవి ఎలివేటెడ్ థింకింగ్, శ్రేష్ఠ సంకల్పాలు. ఎందుకు అవి శ్రేష్ఠ సంకల్పాలు అయ్యాయంటే అవి ఇచ్చింది భగవంతుడు కాబట్టి, తర్వాత ఆత్మ స్వధర్మానికి సంబంధించి చేసిన అంత శ్రేష్ఠ సంకల్పాలు. సో కాబట్టి మీరు ఆ ఆలోచనలు చేసేటప్పుడు ఏవి వచ్చినా మళ్ళీ మళ్ళీ మారుస్తూ పోండి. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అంటే మళ్ళీ ఇంకేదో గుర్తొస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పిల్లలది తీసుకున్నాం కాబట్టి, పిల్లలు చెప్పిన మాట విన్నారా, వినలేదా, విన్నా వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది, వాళ్ళ ఆరోగ్య సమస్యలే కావచ్చు, వాళ్ళ ప్రవర్తనే కావచ్చు, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో మళ్ళీ మళ్ళీ కొంత మారుస్తూ పోవాలి. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని వర్తమానంలో ఆత్మిక స్థితిలో ఉండి పరమాత్మను తలుచుకుని పిల్లలు ఆజ్ఞాకారులు అన్న సంకల్పం చేస్తే పనిచేస్తుంది.